సిరి సంజయ్ని చంపేసినాడంట. నీ బిడ్డ మీద నీకు ప్రేముంటే దేవుణ్ణి ప్రార్థించుకో, వాడిక్కడికి రాకుండా ఉండాలని. రావాలనే దేవుణ్ణి ప్రార్థిస్తా. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కానీ వాడు చస్తాడని కాదు, మీ చావులు నేను చూడొచ్చని. వాడు రాక్షసుడు, పగోళ్ళని చంపే రాక్షసుడు. వాడికి తెలియని దారులు లేవో. వస్తాడు, త్వరలోనే ఈడకొస్తాడు, నన్ను ఇడిపించుకుపోతాడు. నవ్వరా, బాగా నవ్వు, మనసారా నవ్వు. రేపొద్దున ఎట్టాగు నవ్వలేవు, జీవితాంతం బాధపడతానే ఉంటావు. ఎందుకంటే ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే ఎవరికైనా బాధగానే ఉంటాది కదరా. నువ్వన్నట్టు వాడొస్తాడు, నిన్ను తీసుకుపోనీకి కాదు, మా చేతుల్లో సావనీకి. మనవడా, ఏంటి నానమ్మా? తిన్నన్నం వంట పట్టడం లేదు, కంటి మీద కునుకు రావడం లేదు. కూర్చున్నా నుంచున్నా ఒకటే భయం కనపడతా ఉండాది. దేనికి నానమ్మా? మీ నాయన గురించేరా నా బెంగంతా. అక్కడ ఎట్టా ఉన్నాడో, వాళ్ళు ఎన్ని తిప్పలు పెడుతున్నారో అని. తొందరగా మీ నాయన్నాళ్ళ శర నుంచి విడిపించరా. ఆడికేమన్నా జరిగితే నేను తట్టుకోలేనయ్యా. ఆ పని మీదే ఉన్నా నానమ్మా, నువ్వేం భయపడకో, నాన్నొస్తాడో. ఎట్టా వస్తాడు? ఇంద్రాణి నీలాంబరి ఆడుండగా ఆడ నుంచి శివయ్యని తప్పించటం కష్టంరా. అందుకని సిరి సంజయ్ని వాళ్ళకి అప్పచెప్పి నాయన్ని తీసుకొద్దాం. ఏంటి నానమ్మా నువ్వనేదే? అవునరా, మీ అత్త సంగతి నాకు బాగా తెలుసు. పట్టుబట్టినాదంటే అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టదు. ఇప్పుడు మీ అత్తకు తోడు ఆ నీలాంబరి చేరినది. ఆడిని అక్కడి నుంచి తీసుకురావడం కష్టంరా. వీళ్ళిద్దరిని ఆడ వదిలేసి మీ నాయన్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినాక కావాలంటే అప్పుడు నువ్వు మీ నాయన ఇద్దరూ కలిసి వాళ్ళ భర్తం పడుదురు గాని. ఇంత కష్టపడి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది వదిలేయడానికా? అది మాత్రం జరిగే పని కాదు చాముండి గారు. అవును, ఎట్టి పరిస్థితుల్లో సిరిని వదిలే ప్రసక్తే లేదు. అదిక్కడే చావాలి. మీకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి మీరు అట్టాగే మాట్లాడతారు. మా శివయ్య మీకు చుట్టం కాదు కదా. అదేంటండి అలా అంటారు? శివయ్య ఎవరో కాదు, నా తమ్ముడు లాంటివాడు. లాంటోడే గాని తమ్ముడు కాదు కదా. నిజంగా నా తమ్ముడని నువ్వు అనుకుంటే నువ్విట్టా మాట్లాడవు. శివయ్య క్షేమం కన్నా మీకు మీ పగే ముఖ్యమా? కానీ నాకు నా బిడ్డ పగ రెండూ ముఖ్యమే. మనందరం ఒకటైంది రిలేషన్ కోసం కాదు, పగ కోసం. ఇప్పుడు రివెంజ్ ఇంపార్టెంట్.
సిరిని అప్పచెప్పడానికి నేను ఒప్పుకోను. నీ బావతో పెళ్లికి సిరి అడ్డం కాబట్టి అది చావాలా? నీ బావ మాత్రం బతికుండాలని కోరుకుంటున్నావు. నా బిడ్డ బ్రతికుండాలని నేను కోరుకోకూడదా? మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా నో యూజ్. అవును చాముండి గారు, ఇందుకు నేను ఖచ్చితంగా ఒప్పుకోను. మీరు ఒప్పుకునేదేందే? నేనే ఆడనప్ప చెప్తా. ఏం చేస్తారు? ఎలా అప్పగిస్తారు? అప్ప చెప్తే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోకపోతే ఏం చేస్తా? నానమ్మా, మనలో మనం గొడవ పడ్డం ఏం బాలేదు. అయినా ఇప్పుడు ఏమంటావు నానమ్మా? నీ నాయన నా కళ్ళ ముందుండాలా? అందుకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఉంటాడు. నీ కొడుకు నీ కళ్ళ ముందే ఉంటాడు. అంటే సిరి సంజయ్ని వదిలిపెడదామా? వాళ్ళను వదిలే ఛాన్సే లేదు నానమ్మా. నేను ఇంతగా చెప్తున్నది నీకోసమేరా. మీరు తండ్రి లేని అనాథలుగా ఉండకూడదని. నానమ్మా, ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడొద్దు. ఆయనకేం కాదు, నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సిరి సంజయ్ని వదిలేస్తే మా నాన్నను నేనే చంపుకున్నవాణ్ణి అవుతా. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే కదా నాన్న వాళ్ళని ఇక్కడ బంధించింది. అక్కడ వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా సిరి సంజయ్ల గురించి చెప్పకుండా నాన్న ప్రాణాలతో పోరాటం చేస్తూనే ఉంటాడో. దేనికోసం? పగ కోసం. వాళ్ళని విడిచిపెడితే నాన్నేమంటాడో తెలుసా? రేయ్, పగోళ్ళ నుంచి మీ నాన్నను తప్పించడం చేతగాక వాళ్ళని వదిలేస్తావా? ఇదేనా నీలో ఉండే సీమ పౌరుషమనే నా మొహన ఉమ్మేస్తాడు. మా నాన్న పరువు పోయే పని నేను చేయను. నీ మనవడి గురించి నీకు పూర్తిగా తెలియకలా మాట్లాడుతున్నావు. వాళ్ళు పులి శివంగులైతే నేను సింహాన్నే. ఏనుగు కుంభస్థలాన్నైనా బద్దలు కొడతా. నీ మనవడున్నాడు. నాన్నను తెస్తానని ధైర్యంగా ఉండు. అర్థమైందా? సిరి, సంజు, సిరి, సంజు. సిరి, ఈ మందులు వాడండి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? తను బాగా షాకు గురయ్యారు. బీపీ, హార్ట్ బీట్ని బట్టి అబ్జర్వ్ చేస్తే సిరి సంజయ్ల గురించి బాగా ఆందోళన పడుతున్నారు. ఇంజెక్షన్ చేశాను, నో ప్రాబ్లం. తను ఎప్పుడు కోలుకుంటాది డాక్టర్? సిరి సంజయ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తను త్వరగా రికవరీ అవ్వాలంటే వాళ్ళిద్దరూ ఉండాలి. వాళ్ళొస్తే తను మామూలు మనిషి అవుతాదంటారా? ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళని చూడాలన్న బెంగ తనని బాధ పెడుతుంది. ఎంత త్వరగా వాళ్ళిద్దరిని చూపించగలిగితే అంత మంచిది. లేదంటే తన పొజిషన్ ఇంకా క్రిటికల్ అవుతుంది. ఐ మీన్ డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. సో జాగ్రత్త. ఈ మందులు వాడండి. సరే, వస్తానమ్మా.
ఉమాదేవి సరే ఉమాదేవి సంజు ఉమాదేవి సిరి సంజయ్లు బ్రతికే ఉన్నారు, వాళ్ళకేం కాదు. రే చలం, ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు. అన్నా ఈసారి టార్గెట్ మిస్ అయితే మేం ప్రాణాలతో ఉండమన్నా. ఈసారి మిస్ అయ్యేది వాళ్ళ ప్రాణాలే అన్నా. గాల్లో కలిపేస్తా. శభాష్ రా చలం. యుఎస్ లో ఉన్న అన్నేనా వీడు? అక్కడున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మ్యాజిక్ చేసినట్టు మొరటోళ్ళ మారిపోయాడు. అన్నయ్యని ఇలానే వదిలేస్తే నానమ్మ సునందలు ఇద్దరు కలిసి రోజు పగ అని నూరు పోస్తూ మృగంలా తయారు చేస్తారు. వీలైనంత త్వరగా నేనే పరిస్థితులు చెక్కబెట్టాలి, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. ఏమైంది శివాని? ఏం లేదు. మరెందుకు అలా ఉన్నావు? చెప్పవేంటి శివాని? నా మాటలు ఎవరు విన్నప్పుడు నేనెందుకు చెప్పాలి? మంచి మాటలు చెప్తే ఎవరైనా వింటారు. ఇలా నీతులు సూక్తులు చెప్తేనే దూరంగా పెడతారు. నేను చెప్తుంది మన మంచి కోసమే కదా. ఇంత చదువుకుని మూర్ఖుల్లా బిహేవ్ చేయకూడదు అంటున్నాను. పగలు ప్రతీకారాలని చెప్పి చంపుకుంది చాలు. కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. పరిస్థితులు చెక్కబడే మార్గం నీకే తెలుస్తుంది. ఆపో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నా కొడుకు వస్తాడు, నన్ను విడిపించి తీసుకెళ్తాడని ఆశగా ఎదురు చూస్తున్న మన నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. అదే కరెక్ట్ కాదు అంటున్నాను. మరేది కరెక్ట్? చాతగాని వాళ్ళ నీలాంబరి ఇంద్రాణి దగ్గరికెళ్ళి సిరి సంజయ్ని అప్పగించి తప్పైపోయింది అని కాళ్ళ మీద పడాలా? తల నరుక్కునైనా చస్తాను గాని వాళ్ళ కాళ్ల వంక తల దించను. అర్థమైందా? అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. నువ్వు ఈ జన్మకి మారవని అర్థమైంది. ఈ పగల వల్ల నాన్న తాతయ్యల జీవితాల్లాగా మన జీవితాలు కూడా నాశనం అవుతాయని అర్థమైంది. ఉమాదేవిని చూస్తే చాలా బాధగా ఉండదన్నా. ఏనాడు తను సంతోషంగా లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉమాదేవి మనశ్శాంతిని పాడు చేస్తా ఉండదన్నా. నిజమే ఇంద్రమ్మ. సిరి అత్తారింట్లో హాయిగా కాపురం చేసుకుంటా ఉండాదన్న ఆనందం, త్వరలో మమ్మల్ని తాతయ్య అమ్మమ్మల్ని చేయబోతా ఉండాదన్న సంతోషం రెండూ ఎక్కువ రోజులు నిలవకుండానే పోయినాయి. తన కూతురు అల్లుడికి ఏం జరుగుతాదో అన్న భయం ఉమాదేవి మనసును పట్టి పీడిస్తా ఉండదన్నా. ఆ భయాన్ని మనం పోగొట్టాలా. ఉమాదేవి మొహంలో మళ్ళీ నవ్వు చూడాలన్నా. అది జరగాలంటే సిరి సంజయ్ని ఉమాదేవి చూడాలిగా ఇంద్రమ్మ. చూస్తాది. సిరి సంజయ్ని ప్రాణాలతో ఉమాదేవి చూస్తాదింద్రాణి.
ఆ నమ్మకం నాకు ఉండదు నీలాంబరి. కానీ ఏ దారి కనపట్టలేదు. సిరి సంజయ్ని ఏడ దాచిపెట్టినారో తెలుసుకోవాలి అంటే అందుకో దారుండాది ఇంద్రాణి. ఏందది నీలాంబరి? చెప్పు. అది ఎంత కష్టమైనా సరే ఇళ్ళని తీసుకొస్తాను. చెప్పు నీలమ్మరి, ఎంతమంది ప్రాణాలు తీసైనా అవసరమైతే మా ప్రాణాలు ఇచ్చినా సరే వాళ్ళని కాపాడుకుంటాం. మీ ప్రాణాలు అవసరం లేదు, మీ వాళ్ళ ప్రాణాలు కావాలి. మా వాళ్ళ ప్రాణాలా? అవును ఇంద్రాణి, ఎంత కర్కోటకుడైనా కన్న ప్రేమకు లొంగుతాడు. శివయ్యని ప్రాణాలు తీస్తానన్నా భయపడ్డా నిజం చెప్పటం లేదు. అదే శివయ్య కన్నబిడ్డ ప్రాణాలు వాడి కళ్ల ముందే పోతా ఉంటే తట్టుకోగలడా? చూస్తూ భరించగలడా? బిడ్డల కోసమన్నా చచ్చినట్టు నిజం చెప్పి తీరుతాడని. అన్నా, శివయ్య కొడుకు కూతురు యాడున్నారో తెలుసుకోవాలా? అట్టాగే ఇంద్రమ్మ. ఆఖరిసారి శివయ్యని హెచ్చరిద్దాం ఇంద్రాణి. సిరి సంజయ్ల గురించి చెప్పకపోతే నీ బిడ్డలు బతికుండరు అని. అప్పటికీ వినకపోతే అప్పుడు వాడి సంగతి చూద్దాం. అట్టాగే నీలాంబరి. అంటే సిరి సంజయ్లు వదిలి పెడతామా? వాళ్ళను వదిలే ఛాన్సే లేదు నానమ్మా. తల నరుక్కునైనా చస్తాను గాని వాళ్ళ కాళ్ల వంక తల దించను. అత్త వాళ్ళు నాన్నని బంధించి బాధ పెడుతున్నారని ఇక్కడ అన్న అక్క బావల్ని వేధిస్తున్నాడు. వీళ్ళ పగల వల్ల ఏ తప్పు చేయని అక్క బావ శిక్ష అనుభవిస్తున్నారు. రెండు కుటుంబాలు కలవాలని, అందరూ బాగుండాలని అక్క చేసిన ప్రయత్నం వృధా కాకూడదు. నాన్నలాగే అన్న కూడా అక్క బావని పగతో చూస్తున్నాడు. వాళ్ళు చేస్తున్న మంచి అర్థం చేసుకోలేక ప్రతీకారం తీర్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. అన్న మాటల్ని బట్టి చూస్తే అక్క బావని ఏదో ఒకటి చేస్తాడనిపిస్తోంది. అన్నకెంత చెప్పినా వేస్ట్. ఈ పగలు కక్షలు ఆగాలంటే అక్క బావలు క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎస్, నేనే వాళ్ళని కాపాడతాను. అక్క బావలకి ఏమన్నా జరిగితే అత్తూరుకోదు. మా ఫ్యామిలీలో ఎవరిని వదిలిపెట్టదు. ప్రాబ్లం అంత దూరం రానివ్వకూడదు. ముందు అక్క బావల్ని ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళని అక్కడి నుంచి తప్పించి తీసుకెళ్లి అత్తకు అప్పచెప్పాలి.
అవును, ఎంత రిస్క్ అయినా సరే ఆ పని చేసి తీరాలి. అప్పుడే ఈ పగలు కక్షలు కాస్తైనా చల్లారుతాయి. రేయ్, నీకు ఆఖరి అవకాశం ఇస్తా ఉండాను. సిరి సంజయ్ల గురించి చెబితే నీకేం మంచిది, లేదంటే ఇప్పటిదాకా నువ్వే నరకం అనుభవిస్తా ఉండావు. నీతో పాటు నీ కొడుకు కూతురు కూడా నరకం అనుభవిస్తారు. నీ బిడ్డలు బతకాలా సావాలా అన్నది నువ్వే నిర్ణయించుకో.